నా మీద వస్తున్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నేను ఆముదాల దిన్నె అనే గ్రామంలో నుడా లేఅవుట్ వేస్తూ ఉన్నాను. కొంతమంది నా పక్కన లేఅవుట్ వేస్తున్న ఒక వ్యక్తి కానీ ఇంకెవరైనా కానీ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేయాలని తపనతో నిన్నటికి నిన్న శక్తి అనే పేపరు, తర్వాత జమీన్ రైతు అనే పేపర్లో వచ్చిన కథనాన్ని మీకు వినిపిస్తున్నాం, వినండి. వైసీపీలో అక్రమాలు చేసిన రియాల్టర్లు ఇప్పుడు తెలుగుదేశం ముసుగు కప్పుకొని మళ్ళీ ప్రజల నెత్తిన చెటగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో నేను ఎటువంటి అక్రమాలు చేయలేదు, ఎటువంటి లేఅవుట్ వేయలేదు. 10 ఏళ్ళు వైసీపీలోనే ఉన్నాను, కానీ నేను ఎటువంటి లేఅవుట్ వేయలేదు, ఎటువంటి వ్యాపారం చేయలేదు. ఫస్ట్ తర్వాత ఆముదాల దిన్నె సమీపాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక రియాల్టర్ 16 ఎకరాల్లో లేఅవుట్ వేశాడు. అంటే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందడం నా నేరమా, లేదంటే నా సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చెందడం ఆయన నేరమా? అంటే నేను ఏదైనా తప్పు చేస్తే ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్లేనా? సామాజిక వర్గంలో ఎవరు తప్పు చేసిన ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్టేనా? దీంట్లో 16 ఎకరాల్లో ఒక రియాల్టర్ 16 ఎకరాల్లో లేఅవుట్ వేశాడు. అక్కడ వేసింది 12 ఎకరాలు మాత్రమే. ఈ లేఅవుట్కి నుడా అనుమతులు లేవు. నుడా అనుమతులకి అప్లికేషన్ పెట్టున్నాం, నుడా అనుమతులు ఇంకా రాలా. సుమారు 8 పారుదల కాలంలో తన లేఅవుట్లో కలిపేసుకున్నాడు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే 8 పారుదల కాలంలో నేను కలిపేసుకుని ఉంటే నేను ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం. మీరు అధికారులను సంప్రదించి రాశారా? ఇరిగేషన్ సంప్రదించారా? మన సర్వేర్ మండల సర్వేని కానీ సంప్రదించి మీ దగ్గర వాళ్ళ దగ్గర వివరణ తీసుకున్నారా? మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా 8 కాలువలు ఉన్నట్టు? తర్వాత ఎలాంటి అనుమతులు పొందకుండా ప్రజలకు ప్లాట్లను అంటగట్టేశాడు. నేను ఎవరికైనా ఒక్క ప్లాట్ అమ్ముంటే, ఒక్క ప్లాట్ రిజిస్టర్ చేసి ఉంటే, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నా దగ్గరికి తెస్తే మొత్తం లేఅవుట్ వదిలేసి నేను వెళ్ళిపోతాను.